హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఛత్తీస్‌గఢ్‌లో ఉన్నప్పుడు వీడియోస్ అవి కొన్ని ఉండిపోయాయండి. అవన్నీ కూడా నేను లాస్ట్ వీడియోలో పెడతానన్నాను కదా! జర్నీ వీడియో ఇవన్నీ షిఫ్టింగ్ ఇవన్నీ కూడాను. ఇంక నేనేంటంటే ఒక 15 డేస్ నుంచి అస్సలు యూపీకొచ్చిన ఒక 15 డేస్ నుంచి నాకు జ్వరం అస్సలు బాలేదండి. ఇక్కడ హెల్త్‌ది అంటే నాకు కొంచెం నెలైనా హెల్త్ బాలేకుండా అయిపోయింది. ఆహ్, అంటే వాటర్ అది పడలేదనుకుంటా. కొంచెం జలుబు, దగ్గు, జ్వరం అలాగా అయిపోయిందనమాట. అందుకని వీడియోస్ కూడా నేనింకా ఏమీ షూట్ చేయలేదు కొత్తగా. అక్కడ ఛత్తీస్‌గఢ్ బీజాపూర్‌లో ఉన్నప్పుడు తీసిన కొన్ని వీడియోస్ ఉన్నాయి. షిఫ్టింగ్ రోజున మే 13థ్ రోజున షిఫ్టింగ్ అయ్యాం కదా! షిఫ్టింగ్ అంటే సామాన్లు ఓన్లీ సామాన్లు అనేవి నేను ప్యాకింగ్ చేయించేసి పంపించాననమాట. ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు వచ్చారన్నాను కదా! ఇంకా అప్పుడు వాళ్ళు ప్యాక్ చేస్తున్నప్పుడు కూడా వీడియోస్ ఏం తీయలేదండి. ఎందుకంటే నాకు అంటే బయట వాళ్ళ ముందు వీడియోస్ తీయడం మళ్ళీ ఏమంటారో ఏంటో అన్నది నాకు అసలు పోవట్లేదు. బయటికెళ్ళినప్పుడు కూడా చాలా వీడియోస్ అలాగే మిస్ అయిపోతున్నాననమాట. గమ్ముని మొహం మీద అంటే వాళ్ళ పర్మిషన్ వాళ్ళ ఇష్టం లేకుండా వీడియోస్ తీయకూడదు. అది రూల్స్‌కి విరుద్ధమే. ఎందుకంటే మన వీడియోస్ కోసం, మన గ్రోత్ కోసం, మన వ్యూస్ కోసం అట్లా వాళ్ళకి ఇష్టం లేకుండా తీయకూడదనమాట. కొంతమందైతే వీడియోస్‌కి కొంచెం సపోర్టివ్‌గానే ఉంటారండి. కొంతమందైతే కొంచెం మొహాలు కోపంగా పెట్టుకోవడాలు, కొంచెం ఎలా అయినా ఫోన్ తీసి వీడియో ఆన్ చేస్తే కొంచెం వింతగా చూడటం ఇలా ఉంటది. అందరికీ నచ్చాలని ఏం లేదు కదా! ఇంకా నేను అందుకనే చాలా వరకు తీయకుండా వదిలేస్తున్నాను. ఇక్కడ యూపీకొచ్చిన తర్వాత నేనింకా ఒంట్లో బాలేదు నాకు. ఇంకా అందుకని ఒక 15 డేస్ నుంచి ఇక్కడికొచ్చిన తర్వాత ఒక వీడియో పెట్టినట్టున్నాను కానీ ఆహ్ యూపీకొచ్చాక తర్వాత మళ్ళీ నేనింకా జ్వరంతో ఉండాల్సొచ్చింది. పనులు కూడా ఒక్కదాన్నే చేసుకోవాలి. ఇంకా ఆయనకి ఖాళీ ఉండదనమాట. మార్నింగ్ ఎప్పుడో వెళ్ళిపోతారు. నైటొస్తారు. ఇక పిల్లలు అడ్మిషన్ అయింది. క్లాసులు అవి అంటే స్కూల్ ఓపెన్ అవ్వలేదు కానీ ఆన్‌లైన్ క్లాసెస్ అయ్యి చూసుకుంటున్నారు వాళ్ళు. అదనమాట. ఇక్కడ ఛత్తీస్‌గఢ్ బీజాపూర్‌లో ఉన్నప్పుడు షిఫ్టింగ్ మే 13థ్‌న అయిందండి. ఇంకా సామాన్లన్నీ పంపించేసిన తర్వాత రూమ్ ఎలా ఖాళీ అయిపోయిందో చూడండి. అస్సలు అప్పుడు కూడా అక్కడ కూడా చాలా ఎండలు ఉండేవి. చాలా ఎక్కువ ఉండేవి ఎండలు. ఇంకా ఆ కూలరు అవన్నీ కూడా తీసుకెళ్ళిపోయారు కదా! ఇంకా బాగా ఉడుకొచ్చేసి పిల్లలు విసురుకోవడం అంటే బుక్స్ అట్టలుంటాయి గదా! వాటితో విసురుకోవడాలు ఇట్లా పాపం అసలు చాలా ఫేస్ చేశారండి. పిల్లలైతే నాకు కలిసి రాకపోతే ఇంక నేను అసలు ముందు ఒక్కదాన్నే నేను ఏమీ చేసుకోలేకపోయేదాన్ని. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడైతే ఇంక మేము బయలుదేరేదనమాట. సామాన్లు షిఫ్ట్ అయిన తర్వాత మేము ఒక థర్డ్ డేస్ ఉన్నాం పూర్తిగా. నెక్స్ట్ మేము బయలుదేరామనమాట. నెక్స్టు ఒక థర్డ్ డేస్‌కి మేము యూపీకి బయలుదేరాల్సొచ్చింది. అక్కడి నుంచి చూడండి ఇవన్నీ కూడా కొన్ని వదిలేసాను. అవే చూపిస్తున్నాననమాట. ఆ రోజున 13థ్‌ని సామాన్లు తీసుకెళ్లారు. 14థ్, 15థ్, 16థ్ 17థ్‌న మేమెక్కామనమాట. 17థ్ బీజాపూర్‌లో ఒక స్లీపర్ ఒక ట్రావెల్స్ అవి మనీష్ ట్రావెల్స్ అనుకుంటా మేబీ. పూర్తిగా అయితే నాకు తెలీదండి. ఆయనే బుక్ చేస్తారు టికెట్లు ఆన్‌లైన్‌లో. అవన్నీ కూడా అరేంజ్‌మెంట్‌లన్నీ ఆయనయే కదా! ఎళ్ళడం ఒక్కటే నేననమాట. ఇంకా ఆ రోజు నైట్ 7:30కి అనమాట. కొన్ని సామాన్లయితే అంటే తక్కువగా లగేజ్ తక్కువగా ఉండేలా ప్యాక్ చేశానండి. ఎందుకంటే పిల్లలు నేను ఇబ్బంది పడిపోతామని చెప్పేసి చాలా అనమాట. బస్ ఎక్కిన దగ్గర నుంచి వికారాలు, అసలు వామిటింగ్ అయిపోయే ఫీలింగు. ఇక్కడేమో గ్లాసెస్ ఏమో ఓపెన్ ఉండవు. అసలు అలా పడుకొని ఉన్నామనమాట తలలు దించుకొని. అందుకని చిన్న క్లిప్పులు తీశాను గానీ నేనెక్కడా కూడా పూర్తిగా తీయలేకపోయాను. అసలు నాకే బావుండలేదు. ఇంకట తర్వాతేమో మేము నైట్ బయలుదేరాము ఛత్తీస్‌గఢ్ నుంచి. ఇక్కడ బిజాపూర్ నుంచి ఇక్కడ దుర్గ్‌లో దిగామనమాట. బస్సు ఒక 6:30 మార్నింగ్ 6:30కి దింపేశాడు. ఇంక దుర్గ్ నుంచి ఇంక నేను నైట్ ఉంది మళ్ళీ ట్రైన్ మాకు. నైట్ ఉంది కాబట్టి ఇంక సరే అని అక్కడికి మా బ్రదరొచ్చారు. తీసుకెళ్ళి కొంచెం తను ఒక రూమ్ చూసుకొని అక్కడ ఇంకా పొద్దున్నుంచి సాయంత్రం వరకు అక్కడ స్టే చేశాము. నైట్ మళ్ళీ సాయంత్రం పూట మళ్ళీ స్టేషన్‌కొచ్చేసామనమాట. అదనమాట ఇక్కడ. చూడండి. ఇక్కడ చూడండి అసలు ఆహ్, ఎంత ఎండలున్నాయంటే ఈసారి మామూలుగా లేవు. అసలు మేమున్న ఏరియాలోనే ఎండలున్నాయేమో బిజాపూర్‌లో అనుకున్నాను నేను. కానీ చాలా ఎక్కువండి. దుర్గ్‌లో నేను స్టే చేసిన తర్వాత ఇంకా ఎక్కాననమాట. మళ్ళీ నైట్ పిల్లల్ని తీసుకొని మా తమ్ముడు ఎక్కించేసాడు. తనెళ్ళిపోయాడు.
తనకు కూడా వీడియోలు తీయడం ఇష్టం ఉండదండి. అందుకని ఇంక తమ్ముడిని ఏం చూపించలేదు తీసుకున్న రూమ్‌లో గానీ. ఇక్కడ వారణాసిలో దిగిపోయాము. అక్కడ ఫ్రంట్ మా వారే అనమాట. పక్కన డ్రైవర్ ఉన్నారు. ఇంకో పక్కన మా వారున్నారు. ఇంక తీయలేదు, పూర్తిగా తీయలేదు. ఏదో కొంచెం కొంచెం అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్స్ అయితే తీశాను. నెక్స్ట్ ఏంటంటే ఇంకా మేము వచ్చిన వారం రోజుల్లోని ఇక్కడ ఈ ఇల్లు అవతారం అనమాట ఇది. నేనేం సర్దలేకపోయాను. నీకు ఓపిక ఉంటే చేసుకో, లేకపోతే వదిలేసేయి, మనుషుల్ని పెట్టి సర్దేస్తానన్నారు. తర్వాత మనుషుల్ని చూసారు కానీ ఎవ్వరూ రాలేదు. నా లక్ అలాంటిదిలేండి. ఇంక సర్లే నా పని నేను చేసుకోవడం తప్పే ఉంది అని చెప్పి ఇంక నేనే కొద్ది కొద్దిగా నాకు బాగున్నప్పుడు లేచి ఇంక వంట ఎలాగో చేయాలి, ఆయనకి బాక్స్ పెట్టాలి డైలీ. ఇంక నేను వంట కూడా చేయకుండా తప్పించుకోవడానికి ఏమీ ఉండదు. ఎందుకంటే వచ్చి ఉపయోగం ఉండదు కదా! తన పనైనా చూడాలి కదా! తనకైనా కొంచెం ఇప్పటి వరకు హోటల్‌లో, మెస్సుల్లో తిన్నారు. తనకి హెల్త్ బాలేకుండా అయింది. ఇంక నేనైనా వండి పెట్టాలి కదా! ఇంక సరే ఇంక సామాన్లు ఏముంది కొద్ది కొద్దిగా సర్దుకుంటే అవే అయిపోతాయి అని చెప్పేసి ఇంక నేను మెల్లిగా సర్దుకున్నాను. ఈ వీడియోలు తీసేటప్పటికైతే సామాన్లు ఇంకేం సర్దలేదు. అలానే ఉన్నాయి. ఎలా పడితే అలా ఉన్నాయి కదా! తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ అయితే నేను అన్నీ సర్దేశానులెండి. సర్దేసిన తర్వాత నీట్‌గా నేను ఇంకొక వీడియో అయితే చేస్తాను నెక్స్ట్. బీజాపూర్‌లో అయితే నేను ఆ నైట్ చూపించాను కదా! బయలుదేరే ముందు కొన్ని సామాన్లు అయితే వదిలేసానండి. చాలా తక్కువ లగేజ్ పెట్టుకోవాలని ఓన్లీ బట్టలే అవి పెట్టుకున్నాం అంతే కానీ ఒక 3 లగేజ్ వచ్చాయి. ఇక మిగిలినవన్నీ వదిలేసాననమాట. ఇంకా మా గౌరవ్ గౌతమ్ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారు. వాళ్ళు తీసుకెళ్తానన్నారనమాట. మంచాలు అవి కొన్ని వదిలేసాను స్టాండ్‌లు అవన్నీను. కిచెన్‌లో కూడా కొన్ని సామాన్లు వదిలేసాను తీసుకెళ్ళలేక. ఇంకా వాళ్ళు తీసుకెళ్లారంట. వాళ్ళకి అవసరమైతే తీసుకోండి, లేకపోతే వదిలేయండి అని మేము చెప్పామనమాట. తీసుకుంటానన్నారు, తీసుకున్నారు. ఇదైతే 3 ఫ్లోర్‌లండి ఈ హౌస్ అయితే. బాగుంది. కిచెన్ వరకు బాగానే సర్దేసుకున్నాను. ఇంకా మిగిలినవన్నీ కూడా ఇంకా అంటే కిచెన్ కూడా పూర్తిగా సర్దలేదు. అంటే కొంచెం అక్కడక్కడ వంట చేయాలి కాబట్టి అవసరమైనవి నేను సర్దుకున్నాను. అంతకుముందు బ్యాచిలర్స్ ఉండేవారంట. మొత్తం పాడు చేసి వెళ్ళిపోయారండి. ఏదో మామూలుగా సర్దేద్దాము అనుకుని అనిపించింది ఫస్ట్‌లో. కానీ నాకైతే ఇష్టం కాలేదు. ఎందుకంటే నాకు కొంచెం తగ్గిన తర్వాత మొత్తం పైనుంచి అంతా దులిపేసి నీట్‌గా సర్దుదాము. ఇలా అయితే ఎక్కడ పడితే దుమ్ము దుమ్ము కింద ఉందనమాట. ఇల్లంతా డస్ట్ డస్ట్ కింద ఉంది. బ్యాచిలర్స్ ఉంటాం కదా! అంత నీట్‌గా ఏం లేదు. అన్నీ పోయాయన్నమాట. స్విచ్ బోర్డులు ఇవన్నీ కూడాను. ఇంకా సరే అన్నీ సరి చేసుకొని ఇంక ఎలక్ట్రీషియన్‌లు ఆళ్ళు ఈళ్ళు వస్తుంటారు కదా! మళ్ళీ గందా అయిపోతుంది. మళ్ళీ చిరాకయిపోతుందని చెప్పి అదనమాట. ఇక్కడ కొంచెం గ్రాసరీస్ అయ్యి తీసుకుందామని విశాల్ మార్ట్ అంట తీసుకొచ్చారాయన. చిన్న క్లిప్ తీశానండి అంతే. ఇక్కడేమో మా సామాన్లు షిఫ్ట్ అయ్యేటప్పుడు తీసింది పిల్లలు. బండి అది ఉంటది కదా! వెహికల్ ప్యాకర్స్ అండ్ మూవర్స్ అదనమాట విషయం. చిన్న క్లిప్స్ తీశారు. నా వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.